ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందెదరని వారితో చెప్పాను. పిల్లరా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయాల కొరకైతే ఏ అక్కర్ల కొరకైతే ప్రార్థిస్తున్నారో అవి దేవుడు మాకు అనుగ్రహించాడని మీరు నమ్మినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం దేవా, నీ బిడ్డలైన వారు ఈ అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నారో వారి అక్కర్లు తీర్చండి. వారి సమస్య నుంచి విడిపించండి. వారి అనారోగ్య పరిస్థితి నుంచి నాయన విడిపించి వారిని స్వస్థపరచండి. వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని మీరు దీవించు నాయన. ఒక తుఫాన్ని ఆత్మస్వాధీనం నడిపించి నాయన ఎటువంటి గలిబిలి చేయకుండా ప్రభువా నాయన ప్రజలందరికీ నాయన క్షేమాన్ని నీ కాపుదలను దయచేయండి. ఆ తుఫాన్ని తొలగించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరి కాలు దైవ ఆశీర్వాదాలతో నీ బిడ్డలైన వారిని దీవించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.